మనం ఈరోజు విజయలక్ష్మి ఫుడ్ ఛానల్కి మటన్ పచ్చడి, చికెను, ప్రాన్స్ 3 పచ్చళ్ళు ఆర్డర్లు వచ్చినాయి. ఇప్పుడు మనం ఎలాగా ఈ వీడియో చేయాలి కదా, పచ్చడి తయారు చేయాలి కదా, ఎలాగో ఒక వీడియో చేస్తే అయిపోద్దిలే, ఎవరికైనా యూజ్ అయిద్దని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను 1/2 కిలో చికెన్ బోన్లెస్ తీసుకున్నాను. చూడండి, అన్నీ ఇలాగా బోన్లెస్ అనమాట. బోన్లెస్ తీసుకొని బాగా ఉప్పేసి కడిగి పెట్టాను, శుభ్రంగా కడిగాను అనమాట. ఇప్పుడు దీన్ని ఈ వాటర్ అంతా పోయేంత వరకు మనం బాండీలు వేసుకొని వేయించుకుందాం. ఓకేనా? బాండీ పెడుతున్నాం. చాలా బాగుందండి ఇది. చూడు ఎంత సన్నగా అనమాట, మన ఇష్టం. సన్నగా కొట్టించుకోవచ్చు, లావు కొట్టించుకోవచ్చు. కాకపోతే ఇక కొంచెం సన్నగా ఉంటే బాగుంటుంది అనమాట. ఇంత పీసులే ఉండాలి, ఎక్కువ లావు ఉండొద్దు. ఎందుకంటే మనకి ఇదంతా ఉప్పు ఇవన్నీ పట్టాలి కదా. కొంచెం కొంచెం పసుపు వేస్తాం. పసుపు వేసుకొని ఇలా అంతా వాటర్ వచ్చేంత వరకు ఉడికించి కొంచెం దగ్గర పడితే బాగుంటుంది అనమాట. వాటర్ అంతా వెళ్ళిపోతాయి కదా, మనకు నిల్వ ఉంటుంది కదా. అండి ఉడికినాయి చూడండి. ఇప్పుడు మనము దీంట్లో ఉన్న వాటర్ అంతా లాగేసుకున్నాయి అనమాట. వాటర్ అయిపోయేంత వరకు మనం మూత పెట్టద్దు. మూత పెడితే ఇంకా వాటర్ వచ్చేస్తాయి కదా, అందుకని మూత పెట్టకుండా ఉడకాలి. ఇవి వేయించడానికి ఆయిల్. ఇప్పుడు ఆయిల్ కాగిందేమో చూద్దాం. ఆయిల్ కాగిందండి, ఇప్పుడు వేసేస్తున్నాం. చూడండి, మెల్లగా ఈ బాండీలో తీసి ఈ బాండీలో చేద్దాం. ఇవన్నీ నా స్వయంగా నేను నేర్చుకున్నాయి. నేను పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో వంట చేస్తాను, నాకు అలాగా అలవాటు అయిపోయింది. లేకుంటే ఫస్ట్ అసలు మేము వెజిటేరియన్, నాన్ వెజ్ తిన్నాం మేము. కానీ ఈ వంట పనులు అలవాటు అయిపోయి నాకు ఈ వంటలు వచ్చేసినాయి అంతే. అయిపోయిందండి, బాగా వేగిద్ది. ఇప్పుడు మనం లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి దీన్ని. అలాగనే అయిపోయింది. ఇప్పుడు పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. దీన్ని మనతో పక్కకు తీసి పెట్టుకొని ఆయిల్ కాకుండా వేస్తున్నా 2 చెంచాలు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా అల్లం వెల్లిగడ్డ పెట్టు బాగా కొంచెం స్మెల్ పోయేంత వరకు వేగాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేపి ఇప్పుడు వేగిందండి. చూడండి, బాగా వేగింది. ఇప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు వేగిందనమాట. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ వేసేస్తా దీంట్లో. వేగినాయి, మనం వేసుకు పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు, ఇవన్నీ. సాల్ట్ 1.5 స్పూన్, కొంచెం ఇంగువ, చిటికెడు పసుపు, 2 స్పూన్లు ధనియా పౌడర్, మెంతులు, ఆవాలు వేయించి పౌడర్, గరం మసాలా, చెక్క, లవంగ పౌడర్. ఇదే ఇంపార్టెంట్ దీనికి, చికెన్ కదా ఇంపార్టెంట్. కారం, ఇది కారం చాలా ఎక్కువ ఉందండి, అందుకనే కారం తగ్గిస్తున్నాను. 1 స్పూన్ వేసి కొంచెం వేస్తున్నా చాలు. అందుకని నేను కారం తక్కువ వేస్తున్నారు. అందుకనే నేను 1/2 కిలో చికెన్కి 1 వేసి స్పూన్ కొంచెం వేసాను. మళ్ళా అయిపోయిందా? ఇది అయిపోయిందండి. చూడండి, ఇలా బాగుంటుంది అనమాట. దీంట్లో ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకున్నాం. అయిపోయిందండి, మా చికెన్ పచ్చడి రెడీ అయింది. 1 నిమ్మకాయ రసం వేస్తున్నాం. 1 నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకోవాలి. సరేనా? నిమ్మకాయ రసం వేసుకొని బాగా కలుపుకొని కాసేపు అయిన తర్వాత ఒక గాజు జార్లోకి